మేధా స్కూల్ ముసుగులో యజమాని జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ తయారు చేసి అడ్డంగా దొరికాడు. వారానికి 5 నుంచి 10 లక్షల రూపాయల సరుకు తయారు చేశాడని విచారణలో తేలింది. ఆ స్కూలుకు పర్మిషన్ ఇచ్చే సమయంలో విద్యాశాఖ తగిన నిబంధనలు పాటించలేదని బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ మక్కల నరసింగరావు ఫైర్ అయ్యారు. ఆ స్కూల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ఆయన ప్రశ్నించారు. మరింత సమాచారం ప్రతినిధి రంజిత్ అందిస్తారు. బోయిన్పల్లిలో మేధా స్కూల్ అని పేరు చెప్పుకుంటూ పేరు యొక్క నీడలో ముసుగులో డ్రగ్స్ అనేది తయారు చేసుకుంటూ కూడా పిల్లల జీవితాలను నాశనం చేసే స్కూల్ అనేది బోయిన్పల్లిలో ఉంది. మేధా పబ్లిక్ స్కూల్లో దాదాపు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 130 మంది ఉంటే ఆ 130 మంది పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఆల్ఫ్రోజెలం అనే ఒక డ్రగ్స్ని తయారు చేసి హైదరాబాద్ నగరంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు కావచ్చు ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. దాదాపు 130 మంది చదువుకునే ఒక స్కూల్ని క్లోజ్ చేసి సీజ్ చేశారు విద్యాశాఖ అధికారులు. దాన్ని చేశారంటే రేపు జరగబోయే కాలంలో కావచ్చు ఇప్పటి నుంచి రేపు భవిష్యత్తులో ఉండే వరకు కూడా పిల్లల యొక్క చదువుకు ఎవరు బాధ్యత వహిస్తారనేది మనం అనాలి. మనతో పాటుకు వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నరసింగరావు గారు, అన్న చెప్పండి, బోయిన్పల్లిలో దాదాపు 130 మంది ఉండే ఒక స్కూల్ మేధా స్కూల్. ఈ స్కూల్లో డ్రగ్గు ఒక మత్తులో పిల్లలని అడ్డం పెట్టుకొని కూడా ముసుగు చేపడుతున్నాడు. దాన్ని విద్యాశాఖ వాళ్ళు సీజ్ చేశారు. ఇప్పుడు పిల్లల యొక్క పరిస్థితి ఏంటిది? మేము కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో అసలు మొత్తం అందరూ కూడా విస్తుపోయే విధంగా ఒక ఘోరమైనటువంటి సంఘటన మా బోయిన్పల్లిలో జరగడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే ఒక విద్యా సంస్థను అడ్డుగా పెట్టుకొని పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తూ ఇక్కడ అల్ఫ్రాజోలం అనేటువంటి ఒక డ్రగ్ను తయారు చేస్తూ నగరంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాలకు సప్లై చేస్తూ జయప్రకాష్ అనేటటువంటి వ్యక్తి నిజంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే లక్షల రూపాయలు హరిస్తూ ఇక్కడ ఈ స్కూల్ పాఠశాల ముసుగులో వారానికి దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల సరుకును అతను తయారు చేస్తూ ఇక్కడ మొన్న ఈగల్ టీం వాళ్ళు రైడింగ్ చేసినప్పుడు కూడా 25 లక్షల క్యాష్ దొరకడం జరిగింది, 50 లక్షల రూపాయల స్టాక్ దొరకడం జరిగింది. అంటే ఏ రేంజ్లో ఇక్కడ వీళ్ళు ఈ తయారీ చేస్తున్నారనేది మనం క్లియర్గా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా కళ్ళు కంపౌండ్లలో అక్కడ ఇక్కడ సప్లై చేస్తూ ఉంటే రీసెంట్గా కుకట్పల్లిలో కానివ్వండి ఇంకా పలు చోట్ల ఎంతోమంది కళ్ళు దాగి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారిని మా ఎమ్మెల్యే గారు కూడా 2-3 చోట్లకి వెళ్ళి పరామర్శించి వారికి న్యాయం జరిగే విధంగా ఆయన కూడా పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ మొన్న ఎంఈఓ గారు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తారంటే 63 మంది స్టూడెంట్స్కు 1st to 7th క్లాస్ వరకు పర్మిషన్ ఉందని ఆయన చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఏంటంటే 130 మంది చదువుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, అంతా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు. చాలామంది పేరెంట్స్ ఏం చెప్తా ఉన్నారంటే మొత్తం ఇయర్కి సంబంధించినటువంటి ఫీజు మేము కట్టేసినాం, మరి మా పిల్లల భవిష్యత్తు ఏందని చెప్పేసి ఇలా వాళ్ళు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మాకు కనబడుతూ ఉన్నది. మొన్న ఎంఈఓ గారు వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే 1st to 7th వరకే పర్మిషన్ ఉందని అంటున్నారు. మరి 63 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి విద్యార్థులకు 1st నుంచి 7th క్లాస్ వరకు పర్మిషన్ ఏ బేస్ మీద ఇచ్చినారనేది మా యొక్క సూటి ప్రశ్న. ఇటువంటి అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ పిల్లల భవిష్యత్ అంటే మీకు లెక్కలేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. 63 మందికి 1st to 7th క్లాస్ అంటే ఒక క్లాస్ స్ట్రెంత్ కూడా కాదు 63 అనేది. మరి 7 తరగతులకు కలిపి ఒక్క పర్మిషన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా ఘోరమైనటువంటి విషయం. అందులో 130 మంది అంటే మిగతా పిల్లలు మరి ఇల్లీగల్గా చదువుతున్నారా? ఇక్కడ వాళ్ళ ఫీజులను ఎక్కడ పోతున్నాయి? వీళ్ళందరూ కలిసి పంచుకుంటున్నారా? అసలు ఏం చేస్తున్నారా అది మాకు అర్థం కాని పరిస్థితి. ఏదేమైనప్పటికీ జరిగిన విషయం చాలా ఘోరం. కోటికి అధికారులు కానివ్వండి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మీద కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఇక్కడ చదువుకున్నారో ఎవరైతే ఫీజులు కట్టినారో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, అయిపోతూ ఉన్నాయి. మరి వాళ్ళ భవిష్యత్ ఏంది? విద్యాశాఖ అధికారులను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్ ఖరాబ్ కాకుండా వేరే ఎక్కడెక్కడ ఏ స్కూళ్ళలో మాకు దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్ళలో వాళ్ళను ఏ ఫీజులు అయితే వాళ్ళు కట్టినారో అదే ఫీజులకు వాళ్ళని మళ్ళీ అపాయింట్ చేసి వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేయాలని, వాళ్ళ భవిష్యత్ ఖరాబ్ కాకుండా చూడాలని చెప్పేసి మేమందరం కూడా విద్యాశాఖను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కనుక జరగకపోతే మా 130 మందిలో ఒక్క పిల్లోడి భవిష్యత్తు ఖరాబ్ అయినా కూడా నేను మా స్థానిక ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారిని తీసుకొని మీ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కానివ్వండి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కానీ ఆఫీసులను ముట్టడించి మరి మేము న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. అన్న చెప్పండి, అంటే ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల నుంచి స్కూల్ నడుస్తుంది కదా, అంటే ఇక్కడ ఎవరైనా కనిపెట్టలేకపోయారా డ్రగ్స్ తయారు చేస్తున్నారని? వారు విద్యార్థి పాఠశాల ముసుగులో రాత్రిళ్ళు తయారు చేసేది ఎవరికి కనపడకుండా పైన స్కూల్ చెప్పే కింద డ్రగ్స్ తయారు చేసుకుంటే విద్యార్థుల జీవితాలతో నాశనం చేస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తులకు కఠినమైన శిక్ష వేయాలి. మా బోయినపల్లి ప్రజలకు తెలియకుండా స్కూలు అడ్మిషన్ ఎట్లా ఇచ్చిళ్ళు ఏం కాదు 7వ తరగతి వరకే
అడ్మిషన్లు ఇచ్చి 10వ తరగతి ఎట్లా చేయించుకుంటాను, వాళ్ళ ఫీజులు అన్నీ ఎట్టిపోతున్నాయి, ఏం కథ. ఇంతవరకు మా బోయినపల్లి డ్రగ్స్ అనేది తెలియదు. ఈ అల్ఫాజోన్ డైజోబోన్ తయారు చేసుకుంటా మనుషుల కల్తీ కళ్ళు కలిపేదాన్ని మందు తయారుకుంటా ఈ వనపర్తి, మహబూబ్ నగర్, ఈ దేవరకొండలో మొత్తం సప్లై చేసుకుంటే ఈయన మా ఘోరమైన ప్రమాదాలు తయారు చేస్తున్న మనుషుల జీవితాలను నాశనం చేసాడు. ఇప్పుడే కుక్కడపల్లిలో 5 గుంటలు కల్తీ మంది తాగి 14 మంది చనిపోతే మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో ఆయనకి ఎంతో అజ్జేపించి ఇట్లాంటి మీద దండయాత్ర చేసి స్కూల్ విద్యార్థులకు ఏమైనా నష్టం, వాళ్ళ స్కూల్లో అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా వేరే స్కూళ్ళలో అదే ఫీజుతో వేరే స్కూళ్ళు అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళని చేర్పించాలి. అలాంటి చేపియని ఏడల మేము అంతా బోయినపల్లి ధర్నా చేస్తాము. అంత డిఈఓ అయినా ఎంఈఓ అయినా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మేము ప్రశ్నిస్తాం. ఒక్కొక్క రైతుకు యూరియా దొరకలేదు, స్కూల్లో ఎడ్యుకేషన్ లేదు, ఫీజులు దొరకలేదు, 600 కోట్లు 1200 కోట్లు జరుపుతలేదు. ఇంకా ఎందుకు ఇట్లా చేస్తుంది ప్రభుత్వం? వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకేం తీరుస్తలేదు, సామాన్య మౌలిక వసతులు తీరుస్తూనే లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? రూపాయలు దండుకోవడం కోసం పిల్లలని అడ్డం పెట్టుకొని ఒక ఆల్ఫోజలం అనే ఒక డ్రగ్ తయారీ కేంద్రంగా వాడుకున్నాడు జయప్రకాష్ అనే వ్యక్తి. ఈ జయప్రకాష్ అనే వ్యక్తి పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా 130 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క జీవితాలు అర్థవంతరంగా అయ్యాయి. కానీ దానికి సంబంధించిన మేధా స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలకు సంబంధించిన 130 మంది విద్యార్థుల అడ్మిషన్స్ వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయించి వాళ్ళ యొక్క ఫీజులు కావచ్చు, వారి యొక్క బుక్స్ కావచ్చు, వాళ్ళ యొక్క అడ్మిషన్ సంబంధించిన అన్ని బాధ్యత కూడా ఈ స్కూల్ యొక్క యాజమాన్యం తీసుకోవాలని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దానితో పాటుగా ఇన్ని రోజుల కానించి దీనిపైన పర్యవేక్షణ లేకపోవడం, తనిఖీలు లేకపోవడం వల్లనే ఇలాంటి డ్రగ్స్ దందా జరుగుతుంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూళ్ళ పైన కూడా ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎంతమంది అడ్మిషన్ అయ్యారు, ఎంతమంది కూడా బయటికి వెళ్ళిపోయారనే వివరాలు తెలుసుకొని కూడా వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వాలని, పర్మిషన్లు లేకపోవడం వల్ల, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మేధా స్కూల్ యాజమాన్యం కావచ్చు, విద్యాశాఖ అధికారులు పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఏదైతే విద్యాశాఖ కార్యాలయం ఉందో అక్కడికి వచ్చి ధర్నా చేస్తామనే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కెమెరామెన్ విజయ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.